హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ స్నాక్స్కి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అలసంద వడలు ఎలా చేయాలో అయితే చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోలో వడలు పర్ఫెక్ట్గా ఎలా అనేది టిప్స్తో సహా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకుండా. క్రిస్పీ అయితే ముందుగా నేను పుట్టుతో ఉన్న అలసందలు అయితే తీసుకొని ఒక 3 to 4 hours అయితే నానబెట్టుకున్నాను. పెట్టిన తర్వాత వాటర్ అన్ని డ్రైన్ చేసిన తర్వాత అయితే మనమైతే బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. అప్పుడే వడలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. మసాలా వేయడానికి అయితే మనం మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే దాంతోపాటు కొద్దిగా అల్లం వేసుకుని అయితే వీటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే పక్కన పెట్టేసి మనం ఈ లోపల మనం ఏమైతే పప్పునైతే గ్రైండర్ లో సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. అలసందలు కొన్ని మనం మిగిల్చుకొని లాస్ట్ లో వేసుకుంటే తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి అనమాట, వడల్లాగా. కొన్ని అలసందలు పైనుంచి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అయితే కన్సిస్టెన్సీ వడల్లాగా వచ్చిందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. వడలు పర్ఫెక్ట్ గా రావాలంటే మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. కొంచెం వాటర్ ఎక్కువ అయితే మాత్రం మనం కొద్దిగా బియ్యం పిండి వేసుకోవచ్చు. తర్వాత మనం వేడి వేడి నూనెలో మనం వడల్లాగా వేసుకొని 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వడలు ఒక 2 minutes పెడితే చాలు, మనకి క్రిస్పీగా రెడీ అవుతాయి అనమాట. తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవడమే. ఈ వడలు సర్వ్ చేసేటప్పుడు ఆనియన్ చట్నీ కానీ లేకపోతే టమాటో చట్నీతో సర్వ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వడలు పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గా వస్తాయి అనమాట, చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చిందని అంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to my channel.